సార్ ఫస్ట్ అయితే ప్రతి మూవీని ప్రమోట్ చేయడంలో ఒక యూనిక్ రోల్ ఉంటుంది, బట్ మీరు ఒక సాంగ్ రూపంలో ఈ కంటెంట్ అంతా ప్రమోట్ చేయబోతున్నారు. సో ఆ సాంగ్ ని అజయ్ గారు లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ తో సాంగ్ లాంచ్. చెప్పండి, కరెక్ట్గా హ్యాపీగా దేనికి ఫీల్ అయ్యానో చెప్పండి. అమ్మ ఏ ఆడదైనా మగవాళ్ళు కాలు పట్టుకుంటే హ్యాపీగా. ఏం లేదండి, సీన్లో ఇందాక మీరు పోస్టర్ చూశారు కదా, ఇందాక ఫోటోగ్రాఫ్ చూశారు కదా, ఇంద్రజ గారు సీన్ సందర్భంలో ఒంట్లో బాగోపోతే కాళ్ళు పట్టుకునే దాని మీద నాకు డైరెక్టర్ గారు చెప్తే అది పార్ట్ ఆఫ్ స్క్రిప్ట్ అండి. దాన్ని మనం పర్సనల్గా ఎట్లా పెట్టుకుంటామని, సో ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ స్క్రిప్ట్. డైరెక్టర్ చెప్పారు, మంచి సిచ్యువేషన్, అది బ్యూటిఫుల్ సిచ్యువేషన్, సో అందుకని చేశాను. థ్యాంక్ యూ. ఏ హిపోక్రసీ లేకుండా మీరు చేసినందుకు ఆయన కూడా థ్యాంక్స్ చెప్పింది. అది చూసారా, డీటెయిల్గా మాట్లాడాము. సీఎం గా కూడా మనం చూడబోతున్నాము. సీఎం సార్ వస్తే ఎనర్జీ ఇంతేనా? ఒక్కసారి అందరూ వినిపించట్లా? ఓకే, నెక్స్ట్ మన బ్యూటిఫుల్ ఇంద్రజ గారు. ఇంద్రజ గారి గురించి చెప్పాలంటే చిన్నప్పుడు నేను చూసినప్పుడు ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు కూడా అంతే గ్లామరస్ గా, ఎక్కడ హీరోయిన్ గా అప్పుడు చేశారు, ఇప్పుడు చేశారు, ఎవర్ గ్రీన్, ఇక ముందు కూడా చేస్తూనే ఉంటారు ఆవిడ. సో మ్యామ్ ని కూడా ఇన్వైట్ చేసేద్దాం. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన డైరెక్టర్ గారు. హిందువులకి భగవద్గీత, ముస్లిమ్స్ కి ఖురాన్, క్రిస్టియన్స్ కి బైబుల్ ఎంత ఇంపార్టెంటో సినీ పరిశ్రమకి నిర్మాత, డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. డైరెక్టర్ అంత ఇంపార్టెంట్. సో రమణారెడ్డి గారికి హార్టీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. రమణారెడ్డి గారు నా ఆత్మీయ బంధువు, ఆత్మీయ దోస్త్ అన్నట్టు. ఒక రకంగా చాలా దగ్గరగా మేము ఉన్నాము. అనుకోకుండా ఒక రోజు కలిసి నా దగ్గర మంచి స్టోరీ ఉన్నది, మూవీ తీస్తారా మీరు, మనం ప్లాన్ చేస్తున్నాం, ప్రొడ్యూస్ చేస్తారని అడిగారు. దాంతో స్టోరీ విన్న తర్వాత ఒక కామన్ మ్యాన్ సీఎంగా ఎట్లా, సీఎం వైఫ్గా ఎట్లా మేడం ఫీల్డ్లోకి వెళ్తే ఎట్లా ఉంటుంది, కామన్ మ్యాన్గా ఫీల్డ్లోకి వెళ్తే ఎట్లా ఉంటుంది అనే దాని మీద సబ్జెక్టు నాకు నచ్చింది. దాంతో మూవీ ఒప్పుకున్నాం, ప్లాన్ చేసాం. కానీ చాలా బాగా వచ్చింది మూవీ. ఐ థింక్ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. తర్వాతే భార్య కాబట్టి ఆయన ముందు మాట్లాడు. వెరీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇక్కడ రావడానికి ప్రైమ్ రీజన్ ఏంటంటే రమణారెడ్డి గారు ఈరోజు నన్ను సర్ప్రైజు, షాక్, ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్లోకి వెళ్ళాను నేను ఆ సాంగ్ చూసి. బట్ జోక్స్ ఏ పార్ట్, సీఎం పెళ్ళాం, అది ఉమెన్ ఎంపవర్మెంట్ ఫిలిం. ఇది నేను సీఎం రోల్ చేశాను, ఇందులో ఇంద్రజ గారు వైఫ్ రోల్ చేశారు. బట్ కంప్లీట్లీ దిస్ ఫిలిం బిలాంగ్స్ టు ఇంద్రజ గారు. ఎందుకు చెప్తున్నానంటే మెయిన్లీ ఇప్పుడున్న పొలిటికల్ సెటైర్ లాగా ఉంటుంది చాలా వరకు. మన స్టేట్స్లో ఏం జరుగుతున్నాయి ఏంటి, దాని మీద కొంచెం పొలిటికల్ సెటైర్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు రమణారెడ్డి గారు బెస్ట్ పార్ట్ ఏంటంటే మొత్తం ఇంత బౌండ్ స్క్రిప్ట్ తీసుకొస్తారు ఆయన. సీన్కి ఇంత ఉంటాయి ఒక్కొక్కటి. సో ఆల్మోస్ట్ 70-80 సీన్స్ బౌండ్ స్క్రిప్ట్తో వచ్చారు. చాలా హ్యాపీ. అలానే రామకృష్ణ గారికి కూడా ఫస్ట్ ఫిలిం, అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎనీవన్. ఇంద్రజ గారు, హ్యాపీ టు వర్క్ విత్ యూ. నేను చాలా హ్యాపీ. దిక్కులు చూడగ్రామే చేసాం, మళ్ళీ ఈ ఫిలిం చేసాం. ఆల్వేస్ ప్లెజర్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. సార్ వన్ క్వశ్చన్, అంటే ఇంద్రజ గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి అనుకుంటే ఏం నేర్చుకుంటారు సార్? పంక్చువాలిటీ అండ్ డిసిప్లిన్. యా. ఓ కమాన్. అండ్ సార్ డైరెక్టర్ గారు రమణారెడ్డి గారి దగ్గర నుంచి ఏదైనా దొంగిలించాలంటే? మిమ్మల్ని సార్.
సాంగ్లో నేను అలా చేయలేనండి. అంత ఎనర్జీగా. యా, దట్ ఐ కెన్ గట్టిగా చెప్పగలను నేను. యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా నెక్స్ట్, స్వీట్ ఉండాలంటే తినాలి కాకినాడ కాజా, స్వీట్గా మాట్లాడాలంటే ఉండాలి మేడం ఇంద్రజ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది ఒక చాలా మంచి కంటెంట్ ఉన్న ఒక కథ. ఐ నో ఒక స్మాల్ బడ్జెట్ ఫిల్మ్. మేమందరం ఎంతో కృషి చేసి ఈ మూవీని తీసుకొస్తున్నాం మీ ముందు. ఇందాక అజయ్ గారు చెప్పినట్టు రమణారెడ్డి గారు అయితే ఒక ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్తోనే వస్తారు. అందులో ఓన్లీ స్క్రిప్ట్ అండ్ డైలాగ్స్ మాత్రమే ఉండదు. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ ఈ సీన్కి ఏం కాస్ట్యూమ్ వేసుకోవాలి, ఎలా ఉండాలి అని మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ మధ్య మాకున్న ఒక నమ్మకం ఏంటంటే కంటెంట్ ఉన్న కథల్ని ఆడియన్స్ చూస్తున్నారు. వాళ్ళు స్టార్స్ ఎవరు, ఇందులో ఎవరెవరు చేశారు అన్న దానికంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ కంటెంట్కి ఇస్తున్నారు అనేది మాకొక గట్టి నమ్మకం ఇప్పుడు ఈ మధ్య కాలంలో. సో ఆ నమ్మకం మీదే మేము ఈ కృషి చేశాము, ఈ మూవీని మీ ముందుకు తీసుకొస్తున్నాము. చూడండి, తప్పకుండా మన ప్రతి ఒక్కరి లైఫ్లో రిలేట్ అయ్యేటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఈ మూవీలో. అంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం అందరం కూడా ఎలాగో ఓటు వేస్తాము, మనం కూడా ఏదో ఒక భాగస్వాములు అవుతాము. పొలిటికల్ ఎరీనాలో లేకపోయినా కూడా ఈ వ్యవస్థలో మనం కూడా ఒక భాగం కాబట్టి మనందరికీ కూడా ఉండాల్సిన సామాజిక బాధ్యతలు గురించి కొంచెం హిలేరియస్గా, కొంచెం కామెడీ మిక్స్ చేసి, ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి, ఆల్ జాన్రాస్ ప్రేక్షకులకి అందేటట్టు ఒక మంచి కథని తీసుకొని దాన్ని తెర మీదకి తీసుకొస్తున్నాము. రమణారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక కథలో ఒక కీలకమైన పాత్ర, అంటే ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ని నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. చాలా 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 రుణపడి ఉంటాను మీకు. అండ్ అలాగే మన ప్రొడ్యూసర్ గారు రామకృష్ణ గారు కూడా ఎంతో నమ్మకంతో నా మీద ఈ క్యారెక్టర్ ఈవిడ చేస్తేనే బాగుంటుందని చెప్పి నా మీద నమ్మకం పెట్టినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే మా అజయ్ గారు సచ్ అ స్వీట్ పర్సన్ అండి. ఆయనతో వర్క్ చేస్తుంటే అసలు మనం ఎవరో ఒక్కో ఆర్టిస్ట్తో, ఒక స్టార్తో వర్క్ చేస్తున్న మన ఫీలే మనకి రానివ్వరు. చాలా సహజంగా ఉంటారు. నన్ను ఎంతో కంఫర్టబుల్గా, అంటే ఇందాక చూడండి స్టేజ్ మీదే ఆయన చెప్పారు ఈ కథలో ఆవిడదే మెయిన్ రోల్ అని. అంత ఈ మాత్రం 0% ఈగో అండ్ హిపోక్రసీ ఏమీ లేని ఒక ఆర్టిస్ట్. థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దట్ అ వండర్ఫుల్ ఫీల్ టు మీ. అండ్ ఇందాక మనకు ఈ సాంగ్ అయితే చూసాం కదండి. సాంగ్ చూసినప్పుడు అయితే నాకు ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అనమాట, రమణారెడ్డి గారిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని. కానీ పెద్దగా ఆశ్చర్యపోలేదు, ఎందుకంటే ఈ మధ్య మనం ప్రజాసేవ చేసే వాళ్ళందరూ కూడా నటించడం, స్కిట్ చేయడం అంతా చూసాం కాబట్టి వాళ్ళే చేసినప్పుడు మా డైరెక్టర్ గారు చేయొచ్చు, తప్పేం లేదు, బాగానే అనిపించింది. ఎనీవేస్, ఇది ఇప్పుడు మీరు ఎలాగైతే చూస్తున్నారో మా క్రూ అంతా కూడా ఎంత ఫ్రెండ్లీగా, ఎంత సహజంగా ఉన్నామో, మూవీ కూడా అంతే మిమ్మల్ని ఆకట్టుకుంటుందన్న నమ్మకం నాకుందండి. ప్లీజ్ అందరూ థియేటర్కి విచ్చేసి ఈ మూవీని సక్సెస్ చేయండి. అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులు మీరందరూ ఈ మూవీని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళి చేర్పించే అతి ఇంపార్టెంట్ బాధ్యత మీ దగ్గరకు ఉంది. ప్లీజ్ అండి, అది ప్రజల దగ్గరికి చేర్పించండి. మీరు కూడా థియేటర్కి వచ్చి మా మూవీని ఎంకరేజ్ చేసి సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన తర్వాత స్క్రిప్ట్ చేసి యాజ్ ఇట్ ఈజ్ మీరు అనుకున్నట్టు చూపించాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. మీ హార్డ్ వర్క్ అంతా మాకు ఆ సాంగ్లోనే కనిపించింది. ఈ మూవీ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ సాంగ్లో నేను యాక్చువల్లీ ఏంటంటే ఈ స్క్రిప్ట్ కాంట్రవర్షియల్ టచెస్ ఉంటాయి. ఎందుకంటే సీన్స్ 18 ఇయర్స్కి బ్లడ్ చెకప్ చేయండి, సిగరెట్ అప్పటి వరకు తాగుంటే వాళ్ళు ఎంబీబీఎస్కి దానికి దీనికి అనర్హులుగా పెట్టండి, అప్పుడు స్టూడెంట్స్లో ఒక ఇది స్టార్ట్ అవుద్ది. 21 ఏజ్కి బ్లడ్ టెస్ట్ చేయండి, అప్పటికి ముందే వాళ్ళు లిక్కర్ తాగుంటే వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ వాటికి అనర్హత వేయండి. ఇలాంటి కొన్ని సీన్స్ ఏంటంటే నేను విదేశాలు చాలా తిరిగి నేర్చుకున్న పాయింట్స్ దీంట్లో పెట్టా. అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ ఉండి అబ్జర్వ్ చేసిన పాయింటే ఇందాక సాంగ్ ఏంటంటే తెలుగు వాళ్ళు కష్టపడి 2 రాష్ట్రాలుగా విడిపోయారు. కానీ
ఒక్కసారి ఆలోచించండి కూర్చొని, విడిపోయింది దేనికి? మన రాష్ట్రాన్ని అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ని వేరే రాష్ట్రాల వాళ్ళకి వదిలేస్తున్నామా అనేది ఒక పాయింట్ వచ్చింది నాకు. ఎక్కడ చూసినా నేను అబ్జర్వ్ చేశాను. సో ఫన్నీ యాంగిల్లోనే తీసుకోండి, బట్ ఒకసారి ఆలోచించండి. ఈ సినిమాలో కూడా ఆలోచింపజేసే చాలా సీన్స్ ఉంటాయి. ఇక్కడ ఇద్దరు ఆర్టిస్టులు కాదు, నిజంగా రియల్లీ మీ ఇద్దరికి చేతులెత్తి ఏ సీన్ చెప్పినా ఎప్పుడు ఏం మార్చకుండా చేశారు. ఈ సాంగ్ ఇందాక నేను చేయడానికి కారణం మీకు చెప్పలేదు. ఇందాక సాంగ్ నేను మామూలుగా లిరిక్స్ రాసుకుంటాను, సాంగ్స్ పాడుకుంటూ ఉంటాను, ట్రాక్స్. తర్వాత వెళ్ళి సింగర్స్ కప్పు చెప్తే వాళ్ళు పాడతారు మామూలుగా. ఈ సాంగ్ ఎవరికి? హైదరాబాద్ సిటీ అన్నారు. హైదరాబాద్ సిటీ అని ఎందుకన్నాను నేను? హైదరాబాద్ నిజంగా టాపిక్ కాదా? థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు. అట్లీస్ట్ ఈ రోజన్నా హైదరాబాద్ అనే పాయింట్ని తీశారు. ఎందుకంటే నిజమే, వర్షం పడితే మనం భయపడతాం, రోడ్ల మీదకి వెళ్ళడానికి కూడా భయం. ఇంకా మీకు తెలిసిన సబ్జెక్ట్, అది మాట్లాడడం వేస్ట్. ఇక నెక్స్ట్ సినిమా గురించి వస్తాను. ఒక చక్కటి పాయింట్ అని ప్రతి ఒక్కరు చెప్పినట్టు నేను చెప్తాను, బట్ మీలో ఉన్న పాయింట్ ఏది? ఇదేం కొత్త పాయింట్ కాదు. ఒక్కడు ఒకరోజు సీఎం అవుతే ఏమయ్యాడో చూశారు. కానీ ఎప్పుడైనా ఆలోచించాము మనం, సీఎం వైఫ్ ఎలా ఉంటుంది, అసలు తాను ప్రజల్లోకి వస్తే ఎలా ఉంటుంది? ఎవరు ఆలోచించలే. నేను ఇక్కడ ఏం చేశానంటే, సీఎం వైఫ్ ఇంట్లో కూర్చొని నిజంగానే తాను బయటికి వెళ్తే ఎంత పవర్ఫుల్లో అదే సినిమా. అసలు ఆమె బయటకు వస్తే ఏమవుద్ది? సినిమా చూడండి. నిజంగా రేపొద్దున ఈ సినిమా చూసి కొంతమంది మినిస్టర్ల వైఫ్స్ అన్న బయటకు వస్తే నిజంగా దాని చేంజ్ వస్తుంది. సో చేంజ్ రావాలన్న ప్రయత్నం కాదు, పెట్టిన చేంజ్ వాపసు రావాలన్న ప్రయత్నమే. సో థ్యాంక్స్ టు రామకృష్ణ గారు. అసలు ఏనాడు అంటే అందరూ చెప్పే సోదే మళ్ళీ చెప్తే రిపీట్. ప్రొడ్యూసర్ గారు ఇలా ఉండాలని ఎందుకంటామంటే మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా సో ఫినిష్ చేయడానికి. ఆర్టిస్టులు వీళ్ళు గొప్పోళ్ళు, ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా చేశారు. సో మీరు గొప్పోళ్ళు. ఇప్పుడు దీన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అయితే ఇంతకుముందుకి ఇప్పటికీ తేడా ఏంటంటే, నేను ఎంబీఏ చేశాను. సో మార్కెటింగ్లో కొత్తగా ఉండాలి. ఈ సాంగ్ గురించి ఇందాక చెప్తాను, ప్రమోషనల్ సాంగ్. ఈ సినిమా సాంగ్స్తో ఉన్న కాదండి, 2 సాంగ్స్ ఉన్నాయి. అది చాలా రేర్గా నాకు ఛాన్స్ దొరికి పెట్టాను. సో ఆడియో ఫంక్షన్ పెట్టే ముందు నేను ఆలోచించాను, అట్లీస్ట్ ఆడియోకి 3 సాంగ్స్ కావాలి. ఒకటేమో అవుట్ ఆఫ్ ప్రమోషనల్కే సాంగ్ ఉంటే ఎలా ఉంటుందని ఒక 40 ఫోటో కార్డ్స్ తయారు చేసుకొని వాటిని పెట్టి ఒక సాంగ్ తయారు చేసుకున్నాను. లక్కీగా మీరు ఆదరిస్తే హ్యాపీ. కొత్త కోణంలో సినిమా ప్రమోషన్కి ఒక కొత్తది. అలాగే నా నెక్స్ట్ సినిమాకి కూడా ఒక సాంగ్ రాసి పెట్టుకున్నా. సో ఇది సక్సెస్ అవుతే అలాగే వస్తాను. సో నాది ఒక స్కూల్, నేను కూల్, అది వేరు. సో థ్యాంక్ యూ, మీ టైం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఎస్పెషల్లీ ఇంద్రజ గారికి, నేను చేసింది చూసి కూడా నన్ను తిట్టకుండా ఉన్నందుకు. నేనేం గొప్పగా చేయలేదు, మీకు తెలుసు. థ్యాంక్స్ సరోజ గారు, థ్యాంక్ యూ.